So a complex web of the factors behind India's persistent stunting crisis, a very very important. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే there is a chance of asking stunting, wasting, anemia, the most common asked context. So this is based on the child mostly. This is child and woman. ఒకప్పుడు వీటి మీద అడిగేవాడు, ఇప్పుడు వీటి మీద షిఫ్ట్ అవుతాడు క్వశ్చన్స్, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ టూ పేపర్స్. వాట్ ఆర్ ద పేపర్స్? మన GS1, GS2, GS3, GS4లో ఏ పేపర్స్కి యూ కెన్ ఫిట్ దిస్ స్టంటింగ్ కాన్సెప్ట్? 2ఆ, 1ఆ, 3ఆ, 4ఆ, 10ఆ? టుడే ఎస్ఏ ఎగ్జామ్ తెలుసా మీకు? తెలుసా? తెలిస్తే మంచిదే. యూపీఎస్సీ మెయిన్స్ మీకు కాదమ్మా, మీకు అనుకున్నారు, మీకు కాదు, రాసే వాళ్ళు ఉన్నారు కదా యూపీఎస్సీ మెయిన్స్ వాళ్ళకి. ఫైన్, చెప్పండి. సో ఇట్ ఈస్ బోత్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ ద సోషల్ జస్టిస్. సో GS1 అండ్ GS3. GS1 మళ్ళీ చెప్తాను, GS1 ప్యూర్లీ టాక్స్ అబౌట్ కాన్సెప్చువల్ అప్లికేషన్, కాన్సెప్చువల్ పార్ట్. అంటే అసలు ఏంటి, కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఫ్యాక్టర్స్ బిహైండ్ దట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సొసైటీ. When there is a factors, we adopted a DPSP, which is a theme of what? Welfare state. When you are practicing, this country is practicing the welfare state, a government should take some actions. That is called the action part. How government will do some actions regarding this ongoing crisis of the stunting? Policies, schemes, వాళ్ళకి సంబంధించిన ఫుడ్, ఇవన్నీ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఇట్, రైట్? సో సోషల్ జస్టిస్ అండ్ సొసైటీ ఆర్ ద ఇంటర్ కనెక్టెడ్ పార్ట్స్. సోషల్ జస్టిస్ ఉంది అంటే, సొసైటీ ఉంది అంటే అల్టిమేట్లీ దెర్ ఇస్ ఎ కనెక్షన్ విత్ వాట్? సోషల్ జస్టిస్. ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ ద ఏజెన్సీ టు వర్క్ ఫర్ ద సొసైటీ, రైట్? రైట్, కమింగ్ టు హియర్. సో వాట్ ఈస్ స్టంటింగ్? వాట్ ఈస్ స్టంటింగ్? షార్ట్ హైట్. షార్ట్ హైట్ ఫైనే, దేనికోసం? విత్ కంపేర్డ్ విత్ వాట్? దేర్ ఏజ్. they're compared with what? Age. Age కి తగిన హైట్ లేకపోవటం. జనరల్లీ there are established standards. BMI తెలుసా మీకు? బాడీ మాస్ ఇండెక్స్. బిఎంలు కాదు, BMI, బాడీ మాస్ ఇండెక్స్. సో ఇఫ్ యూ నో దిస్ BMI, యూ జనరల్లీ హ్యావ్ ఎన్ ఐడియా, రైట్? ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, లేకపోతే ఎంత ఉండాలి అనే దానికి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ దే మే టేక్. బట్ స్టంటింగ్ మెయిన్ కాంటెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? షార్ట్ ఏజ్ ఫర్ దేర్ హైట్. హైట్, ఏజ్. ఏజ్ అండ్ హైట్. Short height for the age, right? Main issue. Then what is the main factors behind? Just make a guess. Just make a guess, because this is the most asked, one of the important concept. This is a very good article. Like I have found n number of points because data loaded on the article anta. That mostly man collect cheyalani time padutundi, but very good article they have written. Fine. So what are the factors behind this one? Just make a guess and let me know what are the factors. So first one, malnutrition. Next, premature delivery. Next, nutrition అయిపోయింది. It is not purely a genetical issue. It is based on the nutrition issue, right? చెప్పండి, ఇంకేమున్నాయి? Like from the point of mother, right? Correct. మీరు థీమ్ లో ఇంకేమున్నాయి? Environment effects. What are these environment effects? ఏంటది ఎన్విరాన్మెంట్? ఏముంది? ఏం లేవా? సో శానిటేషన్, వాటర్, అంతేనా? నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ hygiene, right?
దిస్ ఈస్ కాల్డ్ వాష్. ఒకటే గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే ఎక్కడ సోషల్ జస్టిస్ వచ్చినా సరే లైక్ సొసైటీ మీద వచ్చినా సరే వెన్ యూఆర్ టాకింగ్ చిల్డ్రన్ గురించి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వాష్ పెట్టేసేయండి. మోస్ట్ కామన్ వన్ పాయింట్ ఈస్ కాల్డ్ వాష్. వాటర్, యాక్సెసిబిలిటీ, అదే శానిటేషన్ అండ్ ద హైజీన్. దిస్ ద మెయిన్ ఇష్యూ అని. వాష్ ఈజ్ ద మెయిన్. మన ప్రోగ్రామ్ కూడా ఒక వాష్ ప్రోగ్రామ్ ఉంది. బట్ ఏ పాయింట్ వచ్చినా సరే లైక్ ఏదైనా సరే సొసైటీ మీద when you are talking about some health aspect you can place easy one word called wash ని ఒక్కొక్క దాన్ని కట్ చేసేయండి. వాటర్, యాక్సెసిబిలిటీ, శానిటేషన్ అండ్ హైజీన్ పార్ట్. రైట్. నెక్స్ట్ అనదర్ ఇంకొక పాయింట్ ఉంది. జస్ట్ మేక్ ఎ గెస్. కరెక్ట్. సో లిటరసీ. Which literacy? Again, like when you want to write keywords, you need to add some extra masala to it. What is that literacy? దేనిలో మాట్లాడుకున్నా దీన్ని? Add a word called health. అంతే. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ నాలెడ్జ్ లేకపోతే డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లేకపోతే ఫైనాన్షియల్ లిటరసీ. ఒక వర్డ్ యాడ్ చేయండి అంతే. రైట్. Health, literacy, environment effects by the sanitation, water and hygiene, and mother, premature delivery, malnutrition. These are the main context. And make another guess. ఇంకొకటి ట్రై చేయండి. యాక్చువల్లీ ఈ ఆర్టికల్ కూడా ఇదే మాట్లాడాడు బట్ విత్ సమ్ యాడెడ్ డేటా పాయింట్స్. ఎనీ గెస్? వన్ లాస్ట్ వన్. ఫ్యాక్టర్స్ ఫర్ స్టంటింగ్. అది కరెక్ట్. మదర్, దట్ ఈస్ కాల్డ్ teen marriage, early marriage. Poverty. What is the poverty in Telugu? Any idea? Hedarika. Fine. Right. So these are the factors they also mentioned, but they have added with the data points. They added with what? Data points. For example, fine. This is a very common question if it comes on the paper. Very, very common questions because andariki telisinde kabatti. But if you want to make it rich in the answer, what you need to do? Data pedatavu. Data tho part what you can suggest to me. A way forward. Ela suggest chestavu antunna. How you will suggest to me? See, there are multiple dimensions you need to work. So ikkada issues ni మనం factor చేసాం అన్నమాట. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ? మాల్ న్యూట్రిషన్ తగ్గించాలంటే ఏం చేయాలి? there should be some schemes. What is the scheme? Any idea? Poshan Abhiyan. Right. Next, if you want to premature delivery, next awareness and hospital facilities. Awareness and the hospital facilities. So what about this teenage marriage? There is an act undiga. ఏంటది? చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఉందిగా. చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ ఎన్విరాన్మెంట్, శానిటేషన్, వాటర్ అండ్ హైజీన్. ఇవి మార్చాలంటే ఏం చేయాలి నీకు? స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అభియాన్ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ దిస్ థింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ లాస్ట్ వన్ హెల్త్ లిటరసీ. దీన్ని పెంచాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్ చదివించాలి. బేటీ బచావో బేటీ పడావో. దీస్ ఆర్ ఆల్ ద స్కీమ్స్. ఫస్ట్ మనం చూసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ థాట్ ప్రాసెస్ స్కీమ్స్. గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఇవి కూడా అందరు రాస్తారు. బట్ ఎక్స్ పాయింట్స్ ఈస్ రైటింగ్ సమ్ కేస్ స్టడీస్. ఏదో ఒక స్టేట్లోనో ఏదో ఒక కంట్రీలో సంథింగ్ దే హ్యావ్ డన్ సమ్ ఇన్వెన్షన్. ఒకటేదో చేసి ఉంటారు అనమాట. దానివల్ల ఆ రేట్స్ పడిపోయి ఉంటాయి కదా. దోస్ థింగ్స్ ఇఫ్ యూ పుట్ 2 case studies on this kind of answer, that answer is a very rich answer. Remember this point. When there is an social justice question or society based question, try to add case studies which somebody has already done something. For example, from the point of 2, try to gather 2. One is your national context, second one is your international context. Blend those in your answers. I have given some model answer, I'll show you, but have this kind of thought process when you are writing this based on this society based social justice question. So from the point of children ikkada, ade from the point of transgender vaste same approach. From the point of elderly vaste
Same approach. One thing you need to add from the point of way for there is a digital point. Aim point? Digital point. Recently for this one, ఈ data మనకు ఎలా తెలుస్తుందంటే there is a using of portion tracker. PM portion scheme లో కూడా portion అభియాన్ లో కూడా they have recently గా 2 years back launch చేశారు. There is called portion tracker. ఆ ట్రాక్ చేస్తున్నారు కాబట్టి we came to know that these people are this much. But we have like portion అభియాన్ స్టార్ట్ అయినప్పుడు it has a greater goals to achieve this one, to achieve this feat of what, reducing stunting to the 25%. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 2018 స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ 38% లో ఉందన్నమాట. బట్ ఇఫ్ యూ సీ ద అకౌంట్ దిస్ రీసెంట్ పోషన్ ట్రాకర్ డేటా ఇట్ ఈస్ 37%. ఎంత పర్సెంట్ తగ్గింది? ఓన్లీ 1%, రైట్? 2018 లో ఆ స్కీమ్ స్టార్ట్ అయింది పోషన్ అభియాన్ అనేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎంత అయింది? ఎంత తగ్గింది? 1%. అంటే స్టిల్ వీఆర్ ఫేసింగ్ దట్ ఇష్యూ. వన్ ఈస్ ద నెగిటివ్ సైడ్. వాట్ ఈస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్? వన్, ట్రాక్ చేయగలుగుతున్నాం కదా. ఆ 37% ఎవరైతే లేరో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, ఏమేమి టార్గెట్ చేయగలుగుతున్నాం కదా. టార్గెట్ చేసుకుంటే నెక్స్ట్ తగ్గుతుంది కదా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. టీబీ కేసెస్ కూడా రీసెంట్గా ఎందుకు పెరుగుతున్నాయంటే ట్రాక్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనకు తెలుస్తున్నాయి కాబట్టి అది పెరుగుతున్నట్టు. బట్ తెలియకపోయినా సరే లైక్ లాట్ మెనీ పీపుల్ హ్యావ్ ఇట్ రైట్, దే మే నాట్ రిపోర్ట్ ఇట్ రైట్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్ వన్. సో వీ నీడ్ టు టాక్ ఫ్రమ్ వన్ సైడ్ అండ్ అనదర్ సైడ్. రైట్, ఫాస్ట్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ స్టంటింగ్? స్టంటెడ్ చైల్డ్ ఈక్వల్ టు టూ షార్ట్ ఫర్ ఏజ్ డ్యూ టు క్రోనిక్ రికరెంట్ malnutrition. So portion tracker shows that ఎంత? Say very important to remember this data points. The most important data points, so one of the data points is 37%. Under 5, U5 is stunted only 1.8% lower than the 2016 figure. Government initiative, epudu isina 2018, there is what? Portion Abhiyan was launched to reduce the stunting among the children in the at least 2% point each year. కానీ అవ్వలే, అయిందా అవ్వలేదా? అప్పుడు ఎంత ఉందంట? సంథింగ్ అరౌండ్ 38.4% ఉంది. సో ప్రతి ఇయర్కి ఎంత పర్సెంట్ తగ్గించుకుంటూ రావాలి? 2% తగ్గించుకుంటూ రావాలి. బట్ తగ్గింది అది? అవ్వలేదు కదా. ఇప్పుడు ఎంత ఉంది? 37, just 1.4%. నెక్స్ట్ వన్, ఇన్ 2008 ఎంత ఉంది? 38.4% children are stunted. సో బ్రింగ్ ఇట్ డౌన్ టు ఎంత? సో దిస్ నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మిషన్ 25/22 అయిపోయింది, బట్ జస్ట్ హ్యావ్ ఎ బ్రీఫ్ ఐడియా ఆఫ్ ఇట్. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్, సో కాజెస్ ఆఫ్ స్టంటింగ్. వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ దిస్ వన్. ఏంటంట? టీన్ మదర్స్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బాడీస్ నాట్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ బికాస్ యూ హ్యావ్ యువర్ ఓన్ బయాలజికల్ కండిషన్, రైట్? అంటే నువ్వు ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ బిడ్డకు కూడా వెళ్ళాలా. దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు అంగన్వాడీస్లో కూడా ఏంటి అంటే, అంగన్వాడీ జనరల్లీ యూ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ అంగన్వాడీస్ ఆల్సో. ఎవరైనా సరే 18 దాటిన వాళ్ళకే స్కీమ్ అప్లై అవుతుంది. ఉమెన్ కి కూడా మ్యారేజ్ ఏజ్ ఈస్ వాట్? 18 అండ్ ఫర్ మెన్ 21 కదా. సో 18 ఫర్ ఎగ్జాంపుల్ 16 ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా పెళ్ళి అయ్యి 16 ఏజ్ లో ఉన్న పిల్లలు కన్నారనుకో, దిస్ ఈస్ నాట్ యాక్సెసిబుల్, రైట్? ఏంటది? అంగన్వాడీ స్కీమ్స్ ఏవైతే అంటే లైక్ గుడ్లు, అండ్ యు నో ఇట్, రైట్? ఆ పాలు, గుడ్లు, దట్ వాట్ ఈస్ దట్, పిండి, వాట్ ఎవర్, యు నో ఎవ్రీథింగ్, రైట్? దట్ వన్ తెలిసిందే కదా మీకు. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ద లెస్ దాన్ 18 years మదర్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ పార్ట్లో గుర్తుపెట్టుకోండి దాన్ని. సో నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటి? సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎర్లీ మ్యారేజెస్, జెండర్ బయాస్ అండ్ పావర్టీ. సో యాజ్ ఆఫ్ 2021 ఎంత? 6.8% ఆఫ్ ద ఉమెన్ ఏజ్డ్ 15 to 19 ఆర్ ఆల్రెడీ బిగన్ చైల్డ్ బేరింగ్. అంటే 7% ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఎవరు? 15 to 19 ఏజ్ ఉన్న మదర్స్ అనమాట. చిల్డ్రన్ బార్న్ టు ద మదర్స్ వితౌట్ స్కూలింగ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 46% ఆర్ స్టంటెడ్. ఎవరు? బడికి వెళ్ళిన వాళ్ళు. బడికి వెళ్ళిన వాళ్ళు మీలాంటి వాళ్ళు 20% స్టంటెడ్, రైట్? పూర్ న్యూట్రిషన్. సో ఇండియన్ డైట్స్ ఆర్ విచ్ బేస్డ్? అంటే రైస్, వీట్, మోస్ట్లీ ఇవేగా మనం గుద్దేది. ఇంకేం గుర్తున్నారు లేదా? ఇండియన్ డైట్స్ ఆర్ cereal dominated, especially among the poor households. Only around 15% of the children under the 2 at the minimum diet standards. So minimum diet requirements, this is very important one. The most important survey, National Health and Family Survey Report 5, recent one. This data chala important when you are writing the mains, right? Children 6 years 23 months must receive adequate dietary diversity, minimum meal frequency for breastfeed at least 2 milk feeds plus
డైవర్స్ ఫుడ్స్, బట్ జనరల్గా జరగట్లేదు కదా. సో మెనీ స్టేట్స్ ఇంట్రడ్యూస్డ్ ఎగ్స్ ఇన్ అంగన్వాడీ వీడ్స్, బట్ స్టిల్ లిమిటెడ్. సో దిస్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్, డోంట్ ఫర్గెట్ దిస్ వన్. అనీమియా వల్ల కూడా పిల్లలకు కూడా దర్ ఈస్ గెటింగ్ వాట్, స్టంటింగ్. సో 57% ఆఫ్ ద ఉమెన్, 67% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ U5. దిస్ ఈస్ ఎంతమంది చూడండి, అబౌవ్ 50% కదా. అంటే మన ఉన్న జనాభాలో ఉమెన్ ఎంతమంది ఉంటే వాళ్ళు 50% మంది స్టిల్ హ్యావింగ్ ఫేసింగ్ వాట్, అనీమియా. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ కనెక్టెడ్ టాపిక్ విత్ స్టంటింగ్. సో రీజన్స్ ఏంటి అనీమియాకి, మీకు గెస్ అగైన్. ఇవే కేసులు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో, టీన్ మ్యారేజ్ ఫస్ట్ ఇష్యూ అదే అనమాట. టీన్ మ్యారేజ్ అవ్వడం వల్ల బేబీ కంటది, బేబీ కనుక ఆడికి సరిపోదు, ఈడికి సరిపోదు కదా. దానివల్ల ఏమైంది, ఐరన్ డెఫిషియన్సీ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ జెనెటికల్ ఇష్యూస్. ఆ జెనెటికల్ ఇష్యూస్ ఏంటంటే మ్యారింగ్ యువర్ రిలేటివ్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, రైట్. సో నెక్స్ట్ వన్, హెల్త్ అండ్ శానిటేషన్. మాల్న్యూట్రిషన్ వర్సన్ బై ద diarrhea, respiratory infection, poor sanitation. Children exposed to what, open defecation, loss nutritional advantage. These conditions lead to what, intestinal infections and the malabsorption of the nutrition. For example, keep on diarrhea జరుగుతుంది అనుకో, diarrhea అంటే తెలుసుగా, అవే. సో కీప్ ఆన్ జరుగుతుంది అనుకో, నీకున్న న్యూట్రియన్స్ అని వెళ్ళిపోతున్నాయి కదా బాడీలో నుంచి. సో నెక్స్ట్ వన్, జస్ట్ ఫాస్ట్ చూడండి ఒకసారి, ఇది చూడండి, జస్ట్ చూడండి అంతే. 4లో ఎంత ఉంది, 5లో 35, ఈ పోషన్ ట్రాకర్లో 37%. జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలా అంతే. నెక్స్ట్ స్టేట్ వైజ్లో విచ్ స్టేట్, యూపీ, టిఎన్, రెండు స్టేట్స్ గుర్తుపెట్టాం. వాట్ ఈస్ ద వన్, ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ద లాస్ట్ వన్, యూ కెన్ కౌంటర్ ఇట్. సో తమిళనాడు ఈస్ గుడ్ ఎట్, రైట్. ఎందుకు, ఎవరు చెప్పారు లెస్ పాపులేషన్ అని? లిటరసీ రేట్ కంటే గవర్నమెంట్ ఈజ్ టూ మచ్ వెల్ఫేర్ స్టేట్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ తమిళనాడు, ఇంటి గ్రైండర్లు కూడా ఇచ్చారుగా, వేసుకుని దోసుకొని ఇంట్లో వేసుకుంది అనమని ఇచ్చారా లేదా? దట్ ఈస్ ద మెయిన్ యాక్సెస్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు వాళ్ళే ఇస్తున్నారు, గ్రైండర్ వాళ్ళే ఇస్తున్నారు, కొంతమంది ఉచిత కరెంట్ వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది, అదే కదా. గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ కూడా సబ్సిడీ ఇస్తున్నారు. నీ పని ఏంది, గంటలు ఇవ్వాలి అంతే. గంటలో ఆయిల్ ఇస్తే అది కూడా వేసుకొని తింటారు మీరు. అదొక్కటే మిస్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ మిస్సింగ్, రైట్. సో దే ఆర్ గివింగ్ వాట్, దట్ ఫుడ్ గ్రెయిన్స్. నెక్స్ట్ దే ఆర్ గివింగ్ వాట్, గ్రైండర్. దే ఆర్ గివింగ్ యాక్సెస్ టు ద ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమైంది, వస్తుందా, పెరుగుతుందా లేదా? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఫ్యాక్టర్స్ లింక్డ్ టు వాట్, స్టంటింగ్. ఫస్ట్ ఫాస్ట్గా ఉంటుంది ఒకసారి. టీనేజ్ ప్రెగ్నెన్సీ, అనీమియా ఇన్ ద చిల్డ్రన్, అనీమియా ఇన్ మదర్స్. This is recent one, very very important. C-section deliveries, cesarean operations అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే లైక్ ఉమెన్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా. ఆ బ్లీడింగ్ ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ కోల్స్ట్రమ్, డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా? కోల్స్ట్రమ్, అదే కోలాస్ట్రమ్ ఆర్ కోల్స్ట్రమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫస్ట్ మిల్క్ విచ్ వాస్ గివెన్ బై ద మదర్ టు ద బేబీ విచ్ హ్యాస్ టూ మచ్ హై కంటెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్, దట్ ఈస్ ది మస్ట్. బట్ C-section డెలివరీ చేసినప్పుడు ఏంటంటే ఆమె వీక్గా ఉంటుంది. షీ కెనాట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ టు ద, లైక్ ఆ మిల్క్ ఇవ్వలేదు కదా. ఆ ఫస్ట్ గోల్డెన్ అవర్స్ ఏదైతే ఉంటుందో, ఆ గోల్డెన్ అవర్స్ చాలా హెల్ప్ అవుతుందంట ఆ బేబీకి. బట్ దట్ ఇస్ ద రీజన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, లైక్ ఇన్ అర్బన్ సిటీస్ ఏం చేస్తున్నారంటే ఆ మిల్కింగ్ చేసుకొని ఉంచి పెడుతున్నారంట, లైక్ స్టాక్ చేసి పెట్టేసి తర్వాత ఇవ్వడానికని చేస్తున్నారు అన్నమాట. దట్ ఇస్ ద ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు అర్బన్ సిటీస్, నాట్ ఇన్ రూరల్ సిటీస్, రైట్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంతమంది చేస్తున్నారు, 64%. చిల్డ్రన్ 62 విత్ మినిమం యాక్సెప్టెడ్ టు ద, రైట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన మనకని తెలిసింది, జస్ట్ దీనిలో 2 or 3 గుర్తుపెట్టుకుని చాలు. ఇన్ దిస్ వన్ జస్ట్ రిమెంబర్ 2 or 3. ఐ విల్ సజెస్ట్ రిమెంబర్ దిస్ వన్ 5 అండ్ నెక్స్ట్ దిస్ వన్ 3 and 5. మై సజెషన్ ఇస్ 3 and 5 బికాస్ అది సెలెక్ట్ చేసుకుని కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ ఏంటి, కుపోషణ్ ముక్త్. ఎక్కడ, మధ్యప్రదేశ్. స్పెషల్ ఫోకస్ ఎగ్స్, మిల్క్స్, టేక్ హోమ్ రేషన్స్ అండ్ ద టేకింగ్. సో తగ్గించిందా లేదా, తగ్గించింది. ఒడిషాస్ న్యూట్రిషన్ మోడల్, ఒడిషా ఇంటిగ్రేటెడ్ వాట్, ICDS అంటే తెలుసా మీకు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్, అదే మన మిడ్ డే మీల్ స్కీమ్. సో విత్ SHG దే have blended what, ICDS plus SHG to run what, Ahar centers providing hot cooked meals. Again this is very very important one.
they have collaborated with the international organization UNICEF and World Food Program WFP. Support what? Behavior change communications. 45% నుంచి ఎంత తగ్గింది? 31%. It is a very important case study, right? So next, just చూడండి, last, this is important, just చూడండి. పెరు తెలుసా మీకు? పెరు is a country, right? ఏంటంట? పెరు కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్. సో ప్రోగ్రామ్ పేరేంటి? జుంటోస్ ప్రోగ్రామ్. క్యాష్ ఇన్సెంటివ్స్ ఇఫ్ మదర్ వెంట్ ఫర్ యాంటీనేటల్ చెకప్. ఇది మనం స్టార్ట్ చేసాం ఆల్రెడీ. సో దెర్ ఈస్ అన్ స్కీమ్ కాల్డ్ సుమన్ అండ్ పిఎం మాతృవందన యోజన. There are two schemes, PM Matruvandana Yojana and PM Suman. These are two schemes, don't forget. But remember this program. What is this one? Peru's conditional cash transfer program, that is called what? Zuntos for cash incentives if mother. అంటే ప్రతిసారి యాంటీనేటల్ చెకప్కి వెళ్ళింది అనుకో, ప్రతిసారి ఆమెకి ఒక 500-1000 రూపాయలు ఇస్తారు. ఆ 500-1000 రూపాయల కోసం వెళ్తారు కదా. ఇప్పుడు జనరల్గా ఓటు ఎందుకు వేస్తున్నారు మన వాళ్ళు? అదే కదా మెయిన్ రీజన్. అంటే నువ్వు పుట్టించుకునే బాబు కూడా ఏదో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్, ఇండియన్ కాంటెక్స్ట్. అదే బిర్యానీ అండ్ డాష్, రైట్? అదే స్టంటింగ్ ఇన్ పెరు ఫెల్ ఫ్రమ్ 28% to 13%. Fine. So this is a practice question. Just make a guess. Discuss the multifactorial causes of the child stunting in India. Suggest integrated policy measures to break the cycle of the malnutrition. Raigal answer? Huh? Fine. So just see this model answer. Fast chudandi. 5 minutes time istanu. Just choose cheppandi. First of all, ఎప్పుడైనా సరే you need to write what is stunting. Base of it. What is stunting? Defined as a low height for age to chronic malnutrition remains one of the India's gravest public health challenge. According to the, again angels, this is a division, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే మనం అదేంటో చెప్తాం, తర్వాత డేటా రాస్తాం. ఫస్ట్ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ డెఫినిషన్ పార్ట్, సెకండ్ వన్ ఈస్ కాల్డ్ డేటా పార్ట్. డేటా పార్ట్ ఏముంది అక్కడ? అకార్డింగ్ టు ద NHFS 5, for example, ఇదే క్వశ్చన్ based on what? Stunting. Same question based on anemia, same approach. Give that definition, give the data point. Definition and data point. In data NHFS 5, 35% of the children are under 5 were stunted. The portion tracker 2025 shows it persists 37%. Okay, fine. This is very important. Stunting reflects not just poor nutrition but a multi-dimensional development of crisis. This should be important. ఎందుకంటే ఇది దీనికి కనెక్ట్ అవుతుంది. సీక్వెన్స్ గుర్తుపెట్టుకుని, అంటే ఆన్సర్ రైటింగ్లో కూడా ఎలా పడితే అలా రాయకూడదు. ఈ సీక్వెన్స్ మనకు స్ట్రక్చర్ మైండ్లో ఒకసారి వెళ్ళిపోయిందంటే ఈ స్ట్రక్చర్ మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ సీక్వెన్స్ చెప్తాను. ఏంది ఇక్కడ? ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ వాట్? పూర్ న్యూట్రిషన్ బట్ ఏ మల్టీ డైమెన్షనల్ డెవలప్మెంట్ క్రైసిస్. అదే మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి? డెఫినేషన్ చెప్పాము, తర్వాత ఒక రిపోర్ట్ తీసుకున్నాము, ఆ రిపోర్ట్లో ఎంత ఉందని చెప్పాను. రీసెంట్గా ఐ హ్యావ్ టేకెన్ వాట్? డిజిటల్ పాయింట్. ఐ హ్యాడ్ వాట్? డిజిటల్ పాయింట్. ఆ డిజిటల్ పాయింట్ నుంచి ఓకే ఫైన్ అంత చెప్పేసి అయిపోయింది. బట్ ఏమనుకున్నా చివరికి ఏంటి? స్టంటింగ్ రిఫ్లెక్ట్ నాట్ జస్ట్ పూర్ న్యూట్రిషన్ బట్ వాట్? మల్టీ డైమెన్షనల్. ఆ మల్టీ డైమెన్షన్ మెన్షన్ చేస్తున్నా. 5 ఫ్యాక్టర్స్. మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయితే డ్రా ఫ్రమ్ హబ్ అండ్ స్పోక్. ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టర్స్ అని రాయండి, జస్ట్ ఫ్యాక్టర్స్ నేమ్ మెన్షన్ చేయండి, డయాగ్రామ్ మెన్షన్ చేసి డయాగ్రామ్ తర్వాత యాడ్ దిస్ వన్. వాట్ ఇట్? సో ఏంటి మనం చదువుకుందే, ఇది కూడా ప్లేస్మెంట్ నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ హెడింగ్, నెక్స్ట్ డేటా. బేస్ హెడింగ్ ఏందా? డేటా. బేస్ హెడింగ్ ఏంటి? మెటర్నల్ హెల్త్ అండ్ ద ఎర్లీ ప్రెగ్నెన్సీస్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్. 6.8% of the women aged 15-19 had begun childbearing. A report NHFS 5. Anemia among the mothers 57%. Just తర్వాత పాయింట్స్ పెట్టండి ఫాస్ట్గా. పూర్ ఇన్ఫాంట్ అండ్ ద యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్, poverty and the food insecurity, health and sanitation, social and structural barriers. Right? These are the 5 more than enough. Next, integrated policy measures. So this is a blending. ఇప్పుడు మనం చదివిన కేస్ స్టడీస్ ఉన్నాయా? ఇందాక పార్ట్స్గా చెప్పాను కదా, ఈ పార్ట్స్ అనేది బ్లెండ్ చేసి రాస్తున్నప్పుడు మెటర్నల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, స్ట్రెంగ్తెన్ వాట్? పోషణ్ అభియాన్ 2.2, ఎన్ఫోర్స్ లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్, ఎక్స్పాండ్ అనీమియా ముక్త్ భారత్. సో ఒకటే దానిలో ఐ హావ్ క్లబ్డ్ మోర్ 3 things. What are 3 things I have clubbed? Poshan Abhiyan, legal age, anemia Mukt Bharat. So a single point, I have blended 3 things. Next, second one is called child feeding practices.
Delivery, diversify, ICDS, Anganwadi meals with eggs, milk and fortified eggs, promote exclusive breastfeeding. Next one, wash intervention, convergence with what? Jal Jeevan Mission, Swachh Bharat Abhiyan to reduce what? Infections. Next one, this is important, community participation. ఇక్కడ ఏం తీసుకున్నా నేను SHGs ఒడిషా మోడల్ ఇలా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇట్స్ సపరేట్ లాగా ఉండకూడదు, దానిలో ఇంటిగ్రేట్ అయిపోవాలి ఆన్సర్లోకి. వెన్ యూఆర్ రైటింగ్ కేస్ స్టడీస్ ఆల్సో ఇంటిగ్రేట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ యూస్ వాట్? ఆశాస్ మైథాన్స్, ఇందాక ఒక మెన్షన్ చేశాను అక్కడ. దర్ ఇస్ వన్ స్కీమ్ ఫర్ హౌస్ హోల్డ్ కౌన్సిలింగ్. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ టెక్నాలజీ అండ్ ద మానిటరింగ్, స్కేల్ అప్ పోషన్ ట్రాకర్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ ద అకౌంటబిలిటీ. నెక్స్ట్ వన్ సోషల్ ప్రొటెక్షన్, ఎక్స్పాండ్ ద క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఎగ్జాంపుల్ ఏంటి? పెరు, జుంటో, బ్రెజిల్స్ బోల్స్ సేమ్ సిమిలర్ ఉంటుంది అనమాట. పెరు, బ్రెజిల్ ఆర్ సేమ్ రీజన్ కాబట్టి. నెక్స్ట్ కంక్లూషన్ చూద్దాం ఫాస్ట్ గా. స్టంటింగ్ ఈస్ నాట్ merely ఏ న్యూట్రిషనల్ ఇష్యూ బట్ ఏ డెవలప్మెంటల్ అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్ జనరేషన్ అంటే మదర్ నుంచి సన్ ఆర్ లైక్ చిల్డ్రన్కి వస్తుందా లేదా అంటే ఒకటితో జనరేషన్ అయిపోవట్లేదు. ఇట్ హ్యాస్ వాట్? 2 dimensions. One is your mother, one is your children part. So challenges a holistic approach linking nutrition, health, sanitation, education and social protection is essential to achieve what? This is very very important one. Again I have connected with the international part. SDG 2, sustainable development goal. ఏంటంటే sustainable development goal? Zero hunger and secure India's demographic dividend. సో ఇంత ప్లేస్ చేయాలి ఒక కుదిరితే ఆన్సర్లో. అంటే కుదిరితే జనరల్గా ఇట్ కెనాట్ హ్యాపెన్ ఇన్ ద ఎగ్జామ్, బట్ థాట్ ప్రాసెస్ షుడ్ బి దేర్. ఇంతకన్నా బెటర్గా రాస్తారా? దట్ ఈస్ ఫైన్. అర్థమైందా? బ్లెండింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనెక్టింగ్ మల్టిపుల్ తీసుకొని అనేది పడేయాలన్నమాట. అందుకే ఏంటంటే సబ్జెక్ట్ అండ్ సిలబస్ మీద గ్రిప్ ఉంటే యూ కెన్ రైట్ దీస్ ఆన్సర్స్ వెరీ బ్యూటిఫుల్లీ. ఫైన్, అయిపోయింది ప్రోగ్రామ్. నెక్స్ట్